బాధితుడిని అంటే కట్టేసి స్తంభానికి కట్టేసి తాళ్లతో కొట్టడం, ఇంకొక వ్యక్తిని అంటే సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారో మమ్మల్ని జైల్లో వేశారో, కనీసం నా పిల్లల బర్త్డే కూడా నేను చేసుకోలేకపోయాను అని చెప్పి ఇంకొక బాధితుడు తన బాధను వెలగక్కున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి జాబ్ చేసుకునేటువంటి వ్యక్తిని గత 3 సంవత్సరాలుగా జాబ్ చేయనీయకుండా, ఎక్కడా జాబ్ కూడా రానియకోకుండా జాబ్ మానిపించి నానా రకాలుగా అక్రమ కేసుల్లో ఇరికించినటువంటి సంఘటనలు ఇలా కోకొల్లుగా ఒకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. తర్వాత జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందని బాధితులు చెప్తా ఉన్నారు. అంటే ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో జోగి రమేష్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి నుంచి వాళ్ళ మాటలని తెలుసుకుని వాళ్ళు పడినటువంటి కష్టాలని వాళ్ళ నోటి నుంచి విందాం. అన్న నమస్కారం అన్న. ఇక్కడ పెడంలో జోగి రమేష్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. వాళ్ళ కొడుకుని నిన్న అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల గురించి ఏదో దొంగ రిజిస్ట్రేషన్ చేశారు అని. ఇక్కడ స్థానికుడిగా జోగి రమేష్ ఎలాంటి వ్యక్తి, ఆయన కొడుకు ఎలాంటి వ్యక్తి? జోగి రమేష్ అనే నోట్లో వెళ్ళాడితే కొడకలేడు పాపం. ఇక్కడ జోగి రమేష్కి పేకాట ఆడిస్తాం అంటే తెలియదు, మట్టి అమ్ముకుంటాం అంటే ఏంటో తెలియదు. జోగి రమేష్కి అసలు కోడి పంజాలంటే తెలియదు, పేకాట శిబరాలు తెలియదు, వ్యభిచారం అంటే చేయించడం తెలియదు, గంజాయి అమ్మిస్తాం అంటే తెలియదు పాపం. జోగి రమేష్కి మామూలుగా అసలు చిన్నపిల్లడికి నోట్లు వెళ్ళాడితే ఎంత కొరుగుతాడేమో కానీ జోగి రమేష్లో నోట్లు వెళ్ళాడితే కొడకడు. అంతా అమాయకుడు అండి. ఎందుకంటే నాకు తెలిసి గూడూరు మండలంలో 30 ఎకరాల పొలం ఎవరితో బ్రాహ్మిన్స్ అనుకుంటా అండి, ఒక 30 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఆయన తెలియకుండా ఆయన పొలాన్ని వేరే వాళ్ళకి కౌలుకి ఇప్పించిన తెలియదు. రైతు పొలం కవులకి ఇష్టమే తెలియదు, అలాంటి వాడు పొలం వేరే వాళ్ళకి కౌలు ఇప్పించిన గనుడు మన జోగి రమేష్. పాపం జోగి రమేష్ గారు నేను టీవీలో చూశానండి, తప్పు చేస్తే నడు రోడ్లో విడితీయమని అంటున్నాడు కదా. జోగి రమేష్ గారు అక్కడ కాదండి, విజయవాడలో కాదు, పెడ నియోజకవర్గంలో వచ్చి నువ్వు తప్పు చేసావో ఏంటో గూడూరు సెంటర్లో కానీ పెడ సెంటర్లో బస్ స్టాండ్ గారు నుంచుంటే తప్పు చేసావో ఏంటో చేసే ఎవరో చెప్తారండి. అంతేగాని నువ్వు నేను బుద్ధిమంతుడిని అది చెప్పుకుంటే ఎట్లా జరిగిపోద్దండి. అంటే ఆయన నేను చాలా నీతిమంతుడిని, నేను ఏదైనా తప్పు చేసుంటే బెంచ్ సర్కిల్ దగ్గర కుటుంబ సమేతంగా ఉరేసుకుంటా అంటున్నాడు. అంతేనే మరి. ఇక్కడ ఆయన అసలు ఏ విధమైన అభివృద్ధి ఏదైనా చేశాడా లేదా అవినీతి చేశాడా ఏంటి అసలు ఆయన? మా జోగి రమేష్ గారు ఎమ్మెల్యే అన్నప్పుడు కంచడం ఏదో ఊరు పేరు ఏదో తెలియదు కానండి, ఆయన ఏం చెప్పాడంటే వైసీపీకి ఓట్లు అయిపోతే వాళ్ళ ఇంట్లో అమ్మఒడి తీసేస్తాం, పెన్షన్లు పీకేస్తాం అని చెప్పాడు. అంటే నేను డబ్బులు ఇచ్చి గెలిచాడా లేకపోతే ప్రేమతో గెలిచాడా కూడా మరి జనాలకి తెలియదు. అంటే పథకాలు ఓటేస్తేనే పథకాలు ఇస్తారా, వీళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చాడా లేకపోతే ప్రజలు కట్టే పన్నుతో తీసుకొచ్చి పథకాలు ఇచ్చారా, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డిను ఈ జోగి రమేష్ సొంత పథకాల డబ్బులు వాళ్ళ సొంత ఆస్తులు తీసుకొచ్చామని ఇచ్చారా? వీళ్ళు సొంత సొమ్ములు కదా. ఎవరైనా 5 ఏళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ప్రజాధనం కట్టిన ఎవరైతే పనులు కట్టి ఆ డబ్బులతో పథకాలు ఇస్తారు, అంతేగాని వీళ్ళు సొంత జేబులో డబ్బులు ఎవరు తీసుకొచ్చేవారు. నిన్న జోగి రమేష్ గారు మాట్లాడుతూ అంతకుముందు పిచ్చోడు సన్నాసి అని బూతులు తిట్టాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వచ్చిందంటే పదవి ఉంటే అహంకారంతో వచ్చిన మాటలు పదవి పోయిన తర్వాత వచ్చే మాటకి ఎంత తేడా ఉందో ఒకసారి నిన్న మాటల్లోనే అర్థమవుతుంది. అంటే అసలు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? సౌమ్యుడా లేకపోతే దురుసుగా ఉంటాడా? జోగి రమేష్ ఒక పిచ్చోడండి నాకు తెలిసి. ఎందుకంటే జోగి రమేష్ అనేవాడు ఒక పిచ్చోడు. ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి శాస్త్రం పెద్దలు ఎలా చెప్పుకుంటారో అలాంటి వ్యక్తి జోగి రమేష్ అని. ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నాడో అదే చేస్తాడే కానీ మనం ఇది సమస్య ఉంది, ఇది పని ఉంది, ఒక నాయకుడు అనేవాడు వెళ్ళాడు చేశాడని జోగి రమేష్ కింద తిరిగిన వాళ్ళందరూ ప్రతి ఓడు ఏ ఊరికి అయినా సరే చూసుకోండి, మైనింగ్ చేసినోడే కానీ పేకాట శిబరాలు పెట్టినోడే కానీ గంజాయి అమ్ముకునేవాడే కానీ ఎవడన్నా నిక్కచ్చిగా కార్యకర్తగా చేసి గెలిచి తిరిగిన వాడు ఎవడన్నా నాయకుడు ఎవడన్నా ఉన్నాడేమో చెప్పమండి. ఈ 5 సంవత్సరాలు ఆయన వెనకాల తిరిగిన వాళ్ళు, ఆయన గెలిపించిన వాళ్ళు ఎవ్వరూ వెనకాల లేరు. పేకాట శిబరాలు ఆడిచ్చేవాడును, గంజాయి మాఫియా చేసేవాడు, బ్రోకర్ వ్యాపారాలు చేసేవాడు తప్పనిచ్చి, మట్టి అమ్ముకునేవాడు తప్పనిచ్చి. ఆయన బామ్మడితో ఎవరన్నట్టండి ఆరేపల్లి రజనీకాంత్ ఊరి దగ్గర నుండి వచ్చి ఇక్కడ మైనింగ్ కొని తోలేడండి. దానికి ఎవరో తెలిసి గూడూరులో ఒక ఆయన దాత కోర్టులో కేసు వేస్తే దానికి గెలిచి తీసుకొచ్చి శాబ్దులపాలెం చెరువు తవ్వాడండి. ఆరేపల్లి రజనీకాంత్ పేరు కార్యమంచి కామేష్ అనే వాళ్ళు 2 తవ్వారు. మరి అంత పరిపాలన చేశారు మన జోగి రమేష్.
ఇప్పుడు గతంలో ఇక్కడ మంత్రిగా ఉండగా కులాలు కూడి పెడతాయా అన్నటువంటి జోగి రమేష్ నిన్న మాట్లాడుతూ అంటే బీసీ కులస్తున్నటువంటి నా మీద వ్యక్తిగతంగా కావాలని దాడి చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? బీసీ కులానికి అనే వాళ్ళు ఎవరు లేరండి. 99% ఒక జోగి రమేష్ ఒక్కడే బీసీ కులానికి సంబంధించిన వాడు. ఇంకెవరు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కాదు. ఆయనకు ఒక్కడికే వచ్చేస్తుంది కులం, కడమ వాళ్ళ కులం కాదు. దాదాపు నేనే చెప్తా, పోయిన జనవరిలో లాస్ట్ 2 years కిందట ధాన్యం కొంటలేదని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ధాన్యం కొట్టలేదని కంప్లైంట్ ఇచ్చిన 20 రోజులకే నా మీద ఒక కేసు పెట్టించాడు జోగి రమేష్ గారు. మరి కులానికి ఆ రోజు నేను ఒక ఓసీ ఎస్సీ ఎస్టీ అటాక్ కేసు పెట్టించాడు. మరి కులం ఆ రోజున ఎట్లా వచ్చింది? కులాలు వాళ్ళు చెప్పుకున్న జోగి రమేష్ ఆ రోజు కులాల్లో 17 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. ఏదన్నా గొడవ జరిగితేనో ఏదన్నా జరిగితే ఎవరన్నా తిడితే ఒకటి తిడతాడండి, ఎరా కులం పేరెట్టో ఏదన్నా. 17 మంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించే గనుడు మన జోగి రమేష్ గారు. అధికారంలో ఉండగా కులాలని అడ్డం పెట్టుకుని వాడుకుని ఇప్పుడు అదే కులాన్ని అడ్డం పెట్టుకుని బయటపడాలని చూస్తున్నాడు అనుకుంటున్నారా మీరు? అవునండి, వాస్తవంగా కులాన్ని అడ్డం పెట్టుకుని బయటపడాలని చెప్పి చూస్తున్నాం మన జోగి రమేష్. వాస్తవంగా ఆయనకి కావాల్సింది మనం తింటాకి వంటాకి బట్ట కావాల్సింది. జోగి రమేష్ కాదు, అది కాదు. గాలి నీరు అన్ని అమ్మేసుకుంటాడు. భగవంతుడు వాళ్ళ గాలి అమ్ముకుంటాకి అవకాశం ఇంకా లేదేమో కానీ మన రాష్ట్రంలో మన పెడ నియోజకవర్గంలో కానీ జోగి రమేష్ గాలి అమ్ముకుంటా కాడ ఏమైనా అవకాశం ఉంటే గాలిని కూడా అమ్ముకునేవాడండి. మట్టి అమ్ముకున్నాడు, ప్యాకెట్ శిబరాలను పెట్టించి సంక్రాంతి పండుగ ప్యాకెట్ శిబరాల్లో మైనింగ్ అన్నీ చేశాడు, కానీ ఒక గాలిని మాత్రం అమ్ముకోలేకపోయాడు. ఆ భగవంతుడు అది కూడా ఏమైనా అవకాశం ఇస్తే దాన్ని కూడా అమ్ముకునేవాడేమో మా జోగి రమేష్ గారు. ఇక్కడ మళ్ళీ నాకు తెలిసి జోగి రమేష్ గారు దాదాపు 15 సంవత్సరాల్లో మళ్ళీ 10-15 సంవత్సరాలు పెడ నియోజకవర్గం కానీ ఇక్కడెక్కడ గెలుస్తా కాడ అవకాశం లేదు. ఆయన ఏదో విజయవాడ నడిబొడ్డును ఊరేస్తాను తప్పు చేస్తాను, అదేదో ఇక్కడికి రారు బాబు, మా పెడ నియోజకవర్గం నువ్వు చేసిన తప్పులేంటో మేము ఎదురుగుండంగా అడుగుతాము చెబుతూ కానీ. తమ్ముడు, ఇక్కడ స్థానికుడు కాబట్టి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ఎలాంటి వ్యక్తి, అలాగే జోగి రమేష్ కొడుకు ఎలాంటి వ్యక్తి చెప్పు. జోగి రమేష్ అనేవాడు నియోజకవర్గంలో ప్రజలకి ఏమి చేయడానికి రాలా, దోచుకోవడానికి వచ్చాడు. మడడువులు కబ్జా, ఇంటేర్లు, ఇసుక దంద, జనాలని రౌడీయిజం చేసి ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెట్టడం, వాడిని కొట్టించడం, జైల్లో వేసి ఒక 6 రోజులు తిప్పడం, ఇవన్నీ బాగా ఇతనికి తెలిసింది. ఏంటంటే రాజకీయంలో జనాలను మోసం చేసి మనం డబ్బు సంపాదించుకోవాలి, లగ్జరీగా తిరగాలి, దుమ్మికి వెళ్ళాలి, అది అతను పాలసీ. ఇప్పుడు వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మ ఏమంటదంటే మా కొడుకు అమాయకుడు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పని అంటుంది. నీ మీద కూడా గతంలో ఇలాగే కొన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి తెలిసింది. ఏంటి అసలు అది కేసు ఏంటి? నేను కూడా వాళ్ళ కొడుకులాగానే వాళ్ళ తల్లికి ఎలాగో కొడుకునో, నేను కూడా మా తల్లి తండ్రికి ఒక కొడుకునే. అయితే నన్ను కూడా కేసులు పెట్టించి హింస పెట్టించి జైల్లో పంపించి, జైల్లో కూడా నా ఫోటోలు నేను పెట్టిన పోస్టులు గతంలో ఏ పోస్టులు అయితే పెట్టానో ఆ పోస్టులు పెట్టించి నన్ను బనాయించడానికి విశ్వ ప్రయత్నం బాగా చేశాడు. నేను జైల్లోకి వెళ్ళడానికి కారణం కూడా జోగి రమేషే. మరి నాకు కూడా ఒక తల్లి తండ్రి పిల్లలు, నా పిల్ల చిన్నపిల్ల, నా పిల్లకే రెండో పిల్లకే ఫస్ట్ బర్త్డే చేసుకోవడానికి కూడా నేను లేను. ఆ టైంలో నేను జైల్లో ఉన్నా. నన్ను అంత ఇబ్బంది పెట్టాడు జోగి రమేష్. అప్పుడు నాకు తల్లిదండ్రులు గుర్తుండేవాళ్ళు కదా. అంటే నువ్వేం చేయకోకుండానే అక్రమంగా అరెస్ట్ చేయించాడా? మరి ఏం చేయకుండానే మేము ఏంటంటే జోగి రమేష్ ఏదైతే అవినీతి చేశాడో ఆ అవినీతి ఆరోపణలు మేము సోషల్ మీడియాలో పోస్టులు రంగంగా పెడితే మమ్మల్ని ఇలాంటి కేసులు, అక్రమ కేసులు బాగా పెట్టాడు. అంటే ఏ విధమైన అక్రమ కేసులు? ఏ విధంగా అంటే ఇప్పుడు అతను చేసే అక్రమాలన్నీ మనం బయట పెడితే అతను చేసే అక్రమాలు ఏంటంటే ఒక ఇంటర్లో సముద్రం పక్కన మడాడులు కబ్జా. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న లాజిక్, నేను ఒక సామాన్య రైతుని, నాకు ఒక 5 ఎకరాల చెరువు తవ్వుకుంటున్నా. చెరువు తవ్వుకుని ఆ చెరువు కాడికి ట్రాన్స్ఫారం వేయాలని, స్తంభాలు వేయాలని అడిగితే నాకు స్తంభానికి 1,00,000 రూపాయలు, ట్రాన్స్ఫారం వేయడానికి 1,00,000, ఒక స్తంభానికి 50,000 అలా చొప్పున తీసుకుంటారు. అలాంటిది గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని
సముద్రానికి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలో సముద్రం వారమ్మట కరెంట్ పోల్స్ వేసుకుంటా వెళ్ళాడు జోగి రమేష్. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, ఫోటోలు సహా. అధికారులు సహకరించారంట. అధికారులు సహకరించబట్టేగా. అతని చేతిలో అండా ఉంది, రౌడీజం ఉంది అతని వెనకాల. ఇవన్నీ బయట పెట్టబట్టే మిమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టించి జైల్లో ఉంచి కొట్టిద్దామని కూడా కొట్టించాడు కదా, చేశాడు. ఇక్కడ అంటే స్థానికంగా పెడన్ నియోజకవర్గంలో గూడూరు మండల జనరల్ సెక్రటరీ అయినటువంటి సంతోష్ గారిని కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి నానా కేసుల్లో ఇరికించారు అని చెప్పని ఆయన అంటున్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. గత వైసీపీ ప్రభుత్వం 2019 గెలిచిన కాడి నుంచి కూడా జనసేన టార్గెట్ అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాకుండా ఇక్కడ పెడన్ నియోజకవర్గం వచ్చేటప్పుడు జనసేన పార్టీ అనేక పోరాటాలు చేసిందండి. దాంతోడు ఏంటంటే జోగి రమేష్ గారు 2 సంవత్సరాల వరకు కొద్ది జనసేన వాళ్ళని వదిలేశాడు. మినిస్టర్ అయిన కానించి అరాచకం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది బాగా. ఎలా అంటే మా జనసేన పార్టీలో మా ఇంటర్నల్ గొడవ అయితే ఏదో జరిగి ఒక 2 వర్గాల మధ్య గొడవ జరిగితే ఆ జనసేన అతను కూడా వైసీపీలో గెలిపోయాడు. జోగి రమేష్ సమక్షంలోనే జాయిన్ అయిపోయాడు. అతను గొడవ జరిగితే మా పార్టీలో అతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫస్ట్ ఎఫ్ఐఆర్లో 7 కేసు కట్టారండి. డిఎస్పీ సమక్షంలో ఎస్సీ ఎస్టీ ఆల్టర్ కేసులు 7 కట్టారు. సెకండ్ ఎఫ్ఐఆర్లో మేము ఏమి చేయకపోయిన గొడవలో కావాలని మేము జనసేనకి ఎదురిస్తున్నాం, కష్టపడి తిరుగుతున్నారో వీళ్ళని మా ఫ్యామిలీ సఫర్ చేయాలని 14 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టించిందని జోగి రమేష్ గారండి. మమ్మల్ని మేము జైల్లో ఉన్నా సరే కూడా మమ్మల్ని కొట్టి వీడియోలు పెట్టమని చెప్పి జైలర్లకి ఎస్ఐల్ని వాళ్ళ బెదిరించిపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి సీఏల్ని అలాంటి ఆనందం పొందాడండి ఆ రోజు. ఇవాళ మా తల్లిదండ్రులు నేను జాబ్ మానేసి వాళ్ళకి 3 సంవత్సరాలండి. జోగి రమేష్ వైసీపీ వల్ల నా జాబ్ పోయిందండి. నేను 30,000 నెలకు సంపాదించేవాడిని ఆటో షోరూంలో నేను. అలాంటిది అతని వల్ల నేను చాలా లాస్ అయిపోయానండి. అలాగే ఈరోజు తన కొడుకు అన్యాయం జరిగిందన్నారు. ఇలాంటి మా తల్లిదండ్రుల ఉసులు ఇంకా జోగి రమేష్ చాలా తగులుద్దండి. ఎందుకంటే గూడూరు హైవే మీద కూడా జగన్మోహన్ రెడ్డి కటౌట్ తగలబెట్టారండి. ఆ కటౌట్లో మా గూడూరు మండలంలో ఎవరైతే యాక్టివ్గా జనసేన తిరుగుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఒక 4 టీములు సీఏల్ని డిఎస్పీని ఇంటరాగేషన్లో ఏదో మర్డర్ కేసులాగా వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ సొంత మనుషులతోనే తగలబెట్టించాడు. ముఖ్య అనుచరులతో గూడూరు మండల నాయకులు వైసీపీ వాళ్ళే తగలబెట్టారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కావాలని చెప్పి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేసి ఇతను తువ్వే మట్టి అక్రమ మట్టి గూడూరు మండలంలో ₹1 కోటి అండి. ప్రతి సీజన్కి అతనికి ప్యాకేజీ ₹1 కోటి. మండలంలో ఎవరు తోలుకోవాలన్న మట్టి ₹200 రుసుము ఒక కాంబినేషన్ అతను కట్టాలి. లేదంటే మట్టి తోలనివ్వడం. లేదంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తాం మా మీద. మమ్మల్ని కొట్టించి మా నాయకులను కొట్టించి ఇంత పరాకాష్ఠ చేసి ఇవాళ వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అయ్యాడని బాధపడి వాళ్ళ తల్లిగారు చెప్తుంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని జాబులు పోగొట్టి మేము ఏ తప్పు తెలియని అభం తెలియని ఎవరిని కూడా మేము అనకుండా మా మీద కేసులు కట్టించే వాళ్ళ మా తల్లిదండ్రులు ఉసులు ఖచ్చితంగా జోగి రమేష్ తగులుద్ది. దయచేసి ప్రభుత్వం కూడా జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోండి. పెడన్ నియోజకవర్గంలో ఎంత మడ అడవులు కానించి భూములు కానించి మట్టి దందా కానించి అనేక రకాల జన సైనికులు ఎక్కడ నీలుపూడి గ్రామంలో మీటింగ్కి వెళ్తే అమ్మఒడి కట్ చేస్తాం మాకు ఓట్లు అయిపోతే బెదిరించి మా కంగడ గ్రామంలో వంతిని పడిపోయిందండి. వంతిని విజిట్ చేస్తాకు వచ్చాడు. అరే మీరు జనసేన గెలిచింది, మా సర్పంచ్ జనసేన అండి, ఎస్సీ క్యాండిని గెలిపించుకున్నాం మేము. అయితే మీ వంతిని పవన్ కళ్యాణ్ ఎత్తాడని వ్యంగ్యంగా మాట్లాడి అనేక రకాలుగా దూషించి అంటే వైసీపీ వాళ్ళకి జనసేన టార్గెట్, టీడీపీ లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించింది జనసేన పెడన్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు కూడా. దయచేసి ఆ జోగి రమేష్ గారి పైచార్జిగా ఆనందం పొందాకి ఈరోజు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు వాళ్ళ కన్యార చేశాడు కాబట్టి అన్యాయం జరుగుతుంది. ఎటువంటి కూడా ఇవాళ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు 5 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు అలా వల్లే మరి మమ్మల్ని వదిలేమని చెప్పాలి కదా. వాళ్ళ వరకు ముట్టి కిందకు వచ్చే వరకు వాళ్ళు తెలిసింది బాధ అంటే మమ్మల్ని 5 సంవత్సరాలుగా నానా రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు చాలా ఆనందం పొందారండి. అందుకని జోగి రమేష్ ఇవాళ కర్మ ఫలం అనే సామెతలాగా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. జోగి రమేష్ని కూడా త్వరగా అరెస్ట్ చేస్తే మా జన సైనికులకి తగు న్యాయం జరిగిందని మేము ఫీల్ అవుతామండి జనసేన పెడన్ నియోజకవర్గం తరపు నుంచి అండి. ఇప్పటికీ మీ మీద ఇంకా కేసులు అలాగే ఉన్నాయా? నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉందండి, 307 కేసు ఉందండి. అంటే మేము ఊళ్ళో గొడవలు జరిగినా దాన్ని రాజకీయంగా చేసి ఊళ్ళో నాయకులు ఏది ఊళ్ళో ఒక దిమ్మ పడిపోయినా జనసేన పలానా సంతోష్ అనే దాన్ని తీసుకెళ్ళిపోయి చేసేసి నానా రకాలుగా తమ్మినా దుగ్గినా జనసేన సంతోష్. నా వరకు కూడా చాలా కేసులు స్టేషన్లకి పలుమార్లు దాదాపు గత సంవత్సరం నేను స్టేషన్లో దాదాపు ఒక 20 రోజులు రిమాండ్లో ఉన్నానండి సబ్ జైల్లో. ఆ తర్వాత నెలకు 2-3 సార్లు నన్ను పిలుస్తూ
తీసుకెళ్తాం, ఎవడో ఎక్కడ నోటీస్ ఇస్తే మా ఇంటికి పోలీసులు పంపించడం, ఇది చాలా అరెస్ట్మెంట్ అనేది చాలా దారుణంగా చేసేయండి. మేము ఎక్కడ భయపడాల, మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నమ్ముకున్నాం. మేము జనసేన జెండా పట్టి మమ్మ చావో రేవో చంపినా సరే మేము న్యాయం వైపు పోరాడతాం అనే సంకల్పంతో మా కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం, మా నాయకుడు బత్తి నారాయణ గారు మేము నడుస్తున్నాం. అన్నిత్యం కూడా మాకు ఏ సమస్య వచ్చినా, కేసుల పరంగా వచ్చినా మా పన్నంనేని శ్రీనివాస్ గారు, విజయవాడ లాయర్ గారు, మరి బత్తి నారాయణ గారు ఇద్దరు కూడా వెన్నంటే ఉండి మీ వెనకాల మేము ఉన్నాం, మీరేం అధైర్యపడొద్దు అని చెప్పి మాకు ఎప్పుడు ఆపద వచ్చినా సరే విజయవాడ నుంచి డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ లోకల్గా అంతా చూసుకుని డిపార్ట్మెంట్తో మాట్లాడి మాకు లాయర్లు ఉన్నారు కాబట్టి మా కూడా పార్టీ కూడా గుర్తించాలి. ఎందుకంటే మేము జనసేన తరఫు నుంచి ఇన్ని పోరాటం చేసాం. మేము పోరాటం గురించి పదవుల గురించి మేము ఆశపడతలా. జనసేన పార్టీని మేము పెడన్ నియోజకవర్గంలో జోగి రమేష్ పెడన్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం జనసేన పార్టీ. అది మట్టికి ఖచ్చితంగా మేము డంకాబాద్ చెప్తాం. ఈ నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం జనసేన పార్టీ 100% పాత్ర పోషించింది అనేది మేము చెప్తున్నాం సార్. 20 రోజులు సబ్ జైల్లో ఉన్నాను అని చెప్పాను అంటున్నాను. దేనికి అసలు ఆ కేసు ఏంటి, దేని వల్ల ఉన్నారు? ఒక జనసేన పార్టీ గొడవ ఫేస్బుక్లో మెసేజ్ల ద్వారా 2 వర్గాల మీద జరిగిందండి గొడవ. అది మా జనసేన పార్టీ ఇంటర్నల్ గొడవ. మా జనసేన పార్టీ ఇంటర్నల్ గొడవలో ఆ జోగి రమేష్ అంటే ఈ 2వ వర్గం మా ఆపోజిషన్ చెందిన ఎడ్లపల్లి రామసూరి అతను ఫస్ట్ నుంచి జనసేన కువైట్ అండి. అంటే మాకు తర్వాత తెలిసింది కువైట్ అని. ఆయన వెనకాల తిరిగి ఆయన కార్లు కూడా విజయవాడలో వాడుకుని చాలామంది చెప్పారు మాకు, మేము నమ్మలేదు. సరే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అంటే మనం ఎవరినైనా నమ్మాలి, మనం కించపరచకూడదు. అలాగే అసలు ఈ ఎడ్లపల్లి రామసూరి అతను బత్తిన హరిరామ్ గారే తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన ఆయనకి సొన్నం పెట్టాడు ఆయన. ఆడు పక్కన ఒకటి మద్దాల పవన్ అని ఒక క్యాండిడేట్ని పెట్టుకుని ఆడే డ్రామా ఏదంటే ఎస్సీ అని చెప్పి కేసులు పెట్టుకుని ఆ మద్దాల పవన్ అనే వ్యక్తి అంటే ఎవరు నాయకుడు వస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతండి. అంకిన్ శ్రీనివాస్ గారు వస్తే అంకిన్ శ్రీనివాస్ వెనకాల వెళ్ళిపోయాడు. అతను ఏంటంటే ఆ పవన్ అనే అతను క్యాష్ చేసుకోవాలి, మధ్యలో కులాలు చిచ్చు పెట్టాలనే కాన్సెప్ట్ ఆ మద్దాల పవన్ ఎస్సీ క్యాండిడేట్ని వెనకాల పెట్టుకుంటారండి. ఈ గూడూరు మండలంలో జనసేన పార్టీ నాశనం అయ్యే కారణం మద్దాల పవన్ అనే వ్యక్తినండి మెయిన్ కారణం. అలాగే ఆ గొడవలో మా ఇంటర్నల్ గొడవ జరిగింది, ఏదో జరిగింది. 307 కావాలని ఎవరో వెళ్ళే దారిలో అసలు వాళ్ళ సమక్షం రామసూరి గారే తీసుకొచ్చాడు వాళ్ళని. కావాలని వాళ్ళే కోయేసుకుని వాళ్ళే క్రియేట్ చేసుకుని బ్లేడ్ బ్యాచ్ దింపేసి మా మీద కేసులు కట్టి హరిరామ్ గారు వెనకాల ఎవరైతే తిరుగుతున్నారో జోగి రమేష్ని ఎవరైతే ఎదిరించి మట్టి దోపిడీ మీద తిరిగారో వాళ్ళందరి మీద కేసులు పెడతానే దీని ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు ఎడ్లపల్లి రామసుధీర్ అనే వ్యక్తి కోవర్ట్ అన్నావు, ఇప్పుడు అతను ఏ పార్టీలో ఉన్నాడు? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే జాయిన్ అయ్యారు. జోగి రమేష్ని జోకర్ రమేష్ అనే తిట్టిన వ్యక్తి వాటేసుకుని ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అయిన తర్వాత ఈయన పార్టీలో అవాకులు చలల. ఈయన ఎంతసేపు ఎదటోడిని జోగి రమేష్ ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టి జోగి రమేష్ ఇచ్చి డబ్బు చేసి ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఈ ఎడ్లపల్లి రామసుధీర్ అనే అతను. అదే రామసుధీర్ గతంలో జోగి రమేష్ గెస్ట్ హౌస్ లో అమ్మాయిలతో కులుగుతున్నాడు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జోగి రమేష్ అమ్మాయిలు తిరుగుతున్నాడు అతను? ఇవన్నీ వాళ్ళ రాజకీయం ఎవరినైనా మార్చేద్దని సామెతలాగా అంటే ఈయన వాళ్ళ స్వార్థం కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నిస్వార్థంగా ఎవరైతే వస్తారో నా కార్యకర్త అన్నాడు. ఈ రామసూరి అతను కూడా స్వార్థం కోసమే అంటే సొంత తీసుకొచ్చిన ఎవరైతే నీకు నియోజకవర్గం పరిచయం చేసిన నాయకుడినే నువ్వు కించపరిచి వదిలేసి వెళ్ళిపోయావు, ఒక గ్రూపులు కట్టించావు. ఆయన కింద తిరిగే వాళ్ళని నువ్వు సపరేట్గా చేసుకుని నువ్వు మోసం చేసి జోగి రమేష్ తొత్తులాగా నువ్వు వెళ్ళి ఆడితో ప్యాకేజీ మాట్లాడుకుని ఆడిచ్చే డబ్బులతో నువ్వు ప్రోగ్రామ్ చేసి నీ వెనకాల తాగే కుర్రలందరినీ ముందు పోపించి పార్టీని చిన్నభిన్నం చేసేసి నువ్వు ఈరోజు వైఎస్ఆర్సీపీలో సాగనంపు వెళ్ళిపోయావు. డైరెక్ట్ జోగి రమేష్ బ్రోకర్ రమేష్ అని తిట్టినట్టు నువ్వు కండువా కప్పించుకుని వెళ్ళి జగన్మోహన్ సమక్షంలో కూర్చొని గంటసేపు మాట్లాడుకుని. ఓకే, ఇప్పటికైనా కానీ మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.